హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు వైకే హెల్త్. ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న సమస్య షుగర్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మధుమేహాన్ని రివర్స్ చేయవచ్చా? కొంతమందికి షుగర్ అసలు ఎందుకు కంట్రోల్లో ఉండదు అనే అంశాల గురించి వివరించడానికి డయాబెటాలజిస్ట్ మురళీకృష్ణ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి షుగర్ నియంత్రణ గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, అసలు మధుమేహాన్ని రివర్స్ చేయవచ్చా? మధుమేహాన్ని రివర్స్ చేయొచ్చా? రివర్స్ చేయగలము, రివర్స్ చేస్తున్నాము. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నది. గమనించుకోవాల్సిందంటే ఏ వ్యక్తులైనా సరే మధుమేహం అనేది రాకుండా నియంత్రించుకోవటం అనేది కొంతకాలం పాటు వాళ్ళ చేతిలో ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. వాళ్ళ శరీరంలో మార్పులు అనేవి చాలా ఎక్కువగా జరిగి హార్మోన్లో అసమతుల్యతకు దారితీసి ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా 1/3 ఆఫ్ ద స్టాండర్డ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి, అలాగే ఇన్సులిన్ యొక్క పనితనం సామర్థ్యం కూడా తగ్గిపోయి ప్రధానంగా డయాబెటీస్ చాలామందికి వస్తుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో బై ద టైమ్ ఆఫ్ డయాబెటీస్ డిటెక్షన్, ఎవరికైనా సరే షుగర్ ఉంది అని డిటెక్ట్ చేయడానికి వాళ్ళు స్టేజ్ 1 ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే శరీరంలో వాళ్ళ యొక్క ఆహారము అది ఉత్పత్తి చేస్తున్న చక్కెర స్థాయిని తగ్గించగలిగే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది కొంత తగ్గిపోయిన తర్వాత రివర్స్ చేయగలుగుతాము, షుగర్ అనేది లైఫ్లో లేకుండా చేయగలుగుతాము అనేది అపోహ, అజ్ఞానమే అవుతుంది. ఓన్లీ థింగ్ వాట్ దే కెన్ డూ ఏంటంటే వాళ్ళకి లోపలికి వెళ్ళే చక్కెర స్థాయిని తగ్గించుకోగలగాలి. అలాగే నాణ్యమైన వ్యాయామం ద్వారా చక్కెర స్థాయిని తగ్గించుకోగలగాలి. సో అలా చేస్తూ కొంతకాలం పాటు షుగర్ స్థాయిని సాధారణ స్థాయిలో మెయింటైన్ చేయగలుగుతారేమో. కానీ వన్స్ దే స్టెప్ ఇన్ టు స్టేజ్ 2 ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇక అది ఎవరేం చేయలేంది. సో రివర్స్ చేయగలము, చేస్తాము అనేది అపోహ, అజ్ఞానం కింద వస్తుంది. ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఏంటంటే వీ కెన్ డిలే ద మెడికేషన్, అంతే. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అసలు అప్పుడే మొదలైన షుగర్ వ్యాధిని కొందరు మెడిసిన్తో కాకుండా జీవన్ శైలితో తగ్గించాలంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? యా, సమస్య ఏంటంటే డయాబెటిక్స్లో ఆలస్యంగా షుగర్ ఉందని గుర్తించటం. ఒకసారి గుర్తించిన తర్వాత ముఖ్యమైన మందులు ఏ స్థాయిలో వేసుకోవాల్సిన మందులు ఆ స్థాయిలో వేసుకోకుండా ఆలస్యం చేయటం. సపోజ్ ఒక చిన్న టాబ్లెట్ పెట్టుకొని షుగర్స్ నియంత్రించుకోగలిగే లైఫ్ స్టైల్ తీసుకోవాల్సిన సమయంలో ఆ చిన్న టాబ్లెట్ వద్దు, లైఫ్ స్టైల్తో షుగర్ని మేనేజ్ చేద్దామని ప్రయత్నం చేయడం కొంతకాలం పాటు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సిగ్నిఫికెంట్ లెవెల్లో స్టేజ్ 2కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ మోతాదులో మందులు వాడాల్సిన సమయంలో ఆలస్యంగా తక్కువ మోతాదులో మందులు వాడుతూ కొంతకాలం గడిపేయటం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టేజ్ 2లో బాడీలో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ పడిపోవడం కానీ, శక్తి మేరకు అది సామర్థ్యం మేరకు పనిచేయకపోవడం కానీ, షుగర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ నార్మల్ కానీ ఎక్కువ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మందుల వైఫల్యం గుర్తించి కొంత తొందరగా ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా వాడాల్సి ఉంటుంది. అది కూడా అపోహలతో, భయాలతో ఆలస్యంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మందులు లేకుండా కొంతకాలం నాణ్యంగా జీవనశైలితో ట్రై చేయడము కన్నా చిన్న మందు పెట్టుకొని నాణ్యమైన జీవనశైలిని ఎంచుకొని మందులు పెరగకుండా చూసుకోవడం మంచి పద్ధతి. అలాగే మందుల డోసేజీలు పెరగకుండా చూసుకునే స్టేజ్లో ఎక్కువ కాలం మెయింటైన్ చేస్తూ ఇన్సులిన్ తీసుకునే స్టేజ్కి తొందరగా రాకుండా చూసుకోవడం ముఖ్యం. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఆలస్యంగా మందులు స్టార్ట్ చేస్తారు, ఆలస్యంగా ఎక్కువ డోసులు పెట్టాల్సింది తక్కువ డోసులు తీసుకుంటూ ఉంటారు, ఆలస్యంగా ఇన్సులిన్ వాడాల్సిన టైం కన్నా చాలా ఆలస్యంగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ఏంటంటే కాంప్లికేషన్స్, షుగర్ వల్ల వచ్చే సమస్యలు రావాల్సిన టైం కన్నా తొందరగా వస్తాయి. ఇఫ్ యూ డోంట్ యూజ్ ద మెడిసిన్స్ ప్రాపర్లీ అట్ ద అప్రోప్రియట్ టైం, కాంప్లికేషన్స్ విల్ స్టెప్ ఇన్, కొంచెం అడ్వాన్స్డ్గా వస్తాయి. డాక్టర్ గారు, అసలు అధిక బరువు స్థూలకాయల శరీరంలో ఏ రకమైన మార్పులు ప్రాణాంతకంగా మారవచ్చు? యా, అధిక బరువు అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య, అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇది ప్రోగ్రెసివ్గా జరుగుతుందని చాలామంది అనుకుంటారు. బట్ ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లోనే మన బాడీలో ఫ్యాట్ని అక్యుములేట్ చేసుకోగల డిపోట్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. మనకి ఈ రోజుల్లో చెబ్బీ బేబీస్ని కోరుకునే మదర్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే అవసరానికి మించి ఎక్కువ ఫీడ్ చేసి పిల్లల్ని ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. సో అక్కడి నుంచి
వాళ్ళకి యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే చదువులో పడి కూర్చొని ఎక్కువగా ఆ తర్వాత మెదడుతో పనిచేసే ప్రొఫెషనలిజం ఎక్కువ తీసుకొని శరీరంతో పనిచేసే క్యాలరీలు ఖర్చు పెట్టగలగా వృత్తి లేకుండా పోవటం వల్ల స్థూలకాయం అనేది వస్తుంది. దానికి తోడు మానసికంగా ఒత్తిడి ఉండటం, చాలామందిలో నిద్రలేమి సమస్యలు, నాణ్యమైన వ్యాయామం లేకపోవటము, అలాగే కెపాసిటీకి తగ్గట్టుగా ఎక్కువ క్యాలరీస్ ఉండే ఆహారం తీసుకోవటము, స్థూలకాయం వస్తుంది. స్థూలకాయం వచ్చిన తర్వాత చాలామందిలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే వాళ్ళు తొందరగా గుండె జబ్బులు మారిన పడేట్టుగా ఉంటాయి. వాళ్ళ యొక్క ఓవర్ వెయిట్ అనేది నరాలు తొందరగా దెబ్బతినడానికి కానీ, కండరాల బలహీనతకు కానీ, ఎముకల పటిష్టత అనేది తగ్గిపోవటం కానీ, అలాగే రక్తనాళాలు తొందరగా దెబ్బతిని లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్, హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కిడ్నీలు తొందరగా పాడవటం కానీ, ఇలాంటివన్నీ కొంచెం రావాల్సిన దానికన్నా అడ్వాన్స్డ్గా వస్తూ ఉంటాయి. సో ఓవర్ వెయిట్ అనేది, ఒబెసిటీ అనేది రకరకాల ప్రయత్నాలతో మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, చేయాల్సిందే. ఈ మధ్య వచ్చిన లేటెస్ట్గా వచ్చిన డ్రగ్స్ కూడా దానికి బాగా రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో టెరాజిపైడ్ కానీ, సెమాగ్లూటినేట్ కానీ, టాబ్లెట్స్ ఫామ్లో కానీ, ఇంజెక్షన్ ఫామ్లో కానీ పెట్టుకుంటూ, దాంతోపాటుగా వ్యాయామం, నాణ్యమైన ఆహారం తీసుకుంటూ వెయిట్ లాస్ కోసం కృషి చేస్తే ఆఫ్ డన్ అనమాట, సగం విజయం సాధించినట్లే. డాక్టర్ గారు, అసలు అధిక బరువు తగ్గాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? ఇక్కడ ఒకటేనండి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్రపోర్షనేట్స్ మనం చూసుకోవాలి. అధిక బరువు తగ్గాలంటే ప్రధానంగా చేయాల్సిన 2 ముఖ్యమైన పనులండి. తెల్లవారి ఎర్లీ మార్నింగ్ లెగవాలి, ఖచ్చితంగా ఒక 2 అవర్స్ నాణ్యమైన వ్యాయామం చేయగలగాలి. అట్లీస్ట్ మినిమం 30 మినిట్స్ ఎవరెంత చేయగలిగితే అంత మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచి వ్యాయామం చేయటం అనేది ఆ రోజు మొత్తం బాడీ తీరుని డిసైడ్ చేస్తుంది. సో నాణ్యమైన వ్యాయామం చేసి ఉదయం లేకగానే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ టు 2 అవర్స్ చేస్తే మీకు బాడీలో డిపాజిట్స్ ఏవైతే గత 24 అవర్స్గా డిపాజిట్ అయ్యి ఎక్సెసివ్గా బాడీలో డిపాజిట్ అయినాయో అవి కొంత తగ్గించిన వాళ్ళు అవుతారు. ఆ రోజు ఎక్సెసివ్గా తీసుకున్న ఆహారం కానీ, డిపాజిట్స్ కానీ కొంత తగ్గించిన వాళ్ళు అవుతారు. సో మార్నింగ్ లేచి 2-3 అవర్స్ వ్యాయామం చేయటం అనేది స్థూలకాయంలో వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీగా పడుకోవటము, దీర్ఘ నిద్ర, 6 to 8 అవర్స్ మంచి నాణ్యమైన నిద్ర. ఈ 2 కూడా బాడీ యొక్క వెయిట్ని డిసైడ్ చేస్తాయండి. ఈ రోజులో సమస్య ఇక్కడే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచి వ్యాయామం చేసేవాళ్ళు ఉంటున్నారు, బట్ నాణ్యమైన వ్యాయామం చేసేవాళ్ళు తక్కువ ఉంటున్నారు. ఒక గ్రౌండ్లో చూసామంటే యథాలాభంగా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా కాదండి, మన హార్ట్ రేట్ వేగం పెరిగే విధంగా స్పీడ్గా స్విమ్మింగ్ చేసినా స్పీడ్గా చేయాలి, డ్యాన్స్ చేసినా స్పీడ్గా చేయాలి, సైకిల్ తొక్కినా స్పీడ్గా తొక్కాలి, బ్యాడ్మింటన్ ఆడినా స్పీడ్గా చేయాలి. హార్ట్ రేట్ పెరిగి, మెటబాలిక్ రేట్ పెరిగి బాడీలో డిపాజిట్స్ కరగాలి. సో మెజారిటీ ఆఫ్ ద డయాబెటిక్స్లో సమస్య ఏమవుతుందంటే 40-45 ఇయర్స్ దాకా వచ్చేసరికి వాళ్ళకి హార్ట్ రేట్ వేగం పెంచే విధంగా వాళ్ళు స్పీడ్గా నడవటమో, జాగింగ్ చేయడమో, పరిగెత్తే విధంగా వాళ్ళ వెయిట్ ఉండదు, ఓవర్ వెయిట్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ దూరం పరిగెత్తలేరు ఓవర్ వెయిట్తో. సో అదొక సమస్య. కొంతమందిలో వెన్నుపూస సమస్యలు ఉంటాయి, కొంతమందిలో మోకాళ్ళు తొందరగా అరిగిపోయిన సమస్యలు ఉంటాయి, కొంతమందిలో ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి వేగంగా పరిగెత్తలేని పరిస్థితులు ఉంటాయి. బట్ అదర్వైజ్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ డయాబెటిక్ హార్ట్ రేట్ పెరిగే విధంగా వేగం నియంత్రణ లేకుండా ఎక్కువ వేగంగా వ్యాయామం చేయగలిగితే మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అయ్యి వెయిట్ లాస్కి దారితీస్తుంది. అలాగే దీర్ఘ నిద్ర అనేది కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ మనకి బీపీని పెంచే కానీ, షుగర్ని పెంచే కానీ మనకి బాడీలో సహజసిద్ధంగా మన యొక్క మానసిక స్థితికి తగ్గట్టుగా అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మన మానసిక స్థితి కొంచెం కూల్గా, ఆరాంగా ఉండే పరిస్థితి ఉందనుకోండి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ కూడా కొంచెం తక్కువగా ఉండి మన బీపీ, షుగర్స్ తక్కువ ఉంటాయి. మనం ఆందోళనకరంగా ఉన్నాం అనుకోండి, దిగులుగా, టెన్షన్తోనో, కోపంతోనో, చికాకుతోనో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా అది హార్మోన్స్ రెగ్యులేషన్ పెంచి ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, ఎక్కువ బీపీ, షుగర్లు పెరగడానికి కారణమవుతుంది. సో దట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మంచి నిద్ర, దీర్ఘ నిద్ర అయితే ఏదైతే ఉందో మన యొక్క బాడీకి సంబంధించిన హోల్ బాడీని కామ్ డౌన్ చేస్తుంది, అలాగే మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది, మెషిన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ చక్కగా వ్యాయామం చేసుకొని ఆ రోజు స్టార్ట్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. షుగర్కి సంబంధించి ఏ మందులు వాడుతున్నాము, ఎంత మంచి హాస్పిటల్కి వెళ్ళాము, ఎంత మంచి డాక్టర్ని కన్సల్ట్ చేశాము అనే కన్నా మార్నింగ్ నాణ్యంగా హార్ట్ రేట్ పెరిగే విధంగా 2-3 అవర్స్ వ్యాయామం చేసామా లేదా
రాత్రి మంచిగా చక్కగా నిద్రపోయామా లేదా, ఈ 2 ఫ్యాక్టర్స్ బాగా డిసైడ్ చేస్తాయండి. డాక్టర్ గారు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, సిరి ఫ్రమ్ గుంటూరు. సిరి గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారితో. నమస్తే యాంకర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ, చెప్పండి. సార్ మా బాబాయ్ గారికి డయాబెటీస్ ఉందండి. ఆయన టైంకి మెడిసిన్ తీసుకుంటారు, కానీ ఎందుకోనండి తెలీదు షుగర్ లెవెల్స్ ఊరికే పెరిగిపోతూ ఉంటాయి. ఫుడ్ డైట్ కూడా షుగర్ లేకుండానే యూజ్ చేస్తూ ఉంటారు. చెప్పండి. అంటే అసలు రీజన్స్ ఏంటి అంటే ఆ టైంలో ఏం చేయమంటారు, ఎలా చేస్తారు? ఆయన వయసు ఎంత అండి? 45 ఉంటాయండి. 45 years. ఆయనకి ఆ గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే పర్లేదు సార్, బాగానే ఉంది, బీపీ ఉంది అని అంటారు. బీపీ కంట్రోల్లో ఉంటే ఆయన రోజు చక్కగా ఒక 2-3 hours వ్యాయామం, హార్ట్ రేట్ పెరిగే విధంగా, మెటబాలిక్ రేట్ పెరిగే విధంగా, వెయిట్ తగ్గే విధంగా, ఓవర్ వెయిట్ ఎంతో కొంత ఉంటారు డయాబెటిక్స్లో, తగ్గే విధంగా వ్యాయామం చేయాలి. అలాగే మందులు వేసుకునే మందులు ఆ రోజు ఆయన యొక్క ఆహారానికి తగ్గట్టుగా ఉంటున్నాయా లేదా, ఆయన షుగర్స్కి తగ్గట్టుగా ఉంటున్నాయా లేదా అనేది చూసుకోవాలి. మందులు అనేది చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చాలామంది సహజంగా ఏం చేస్తారంటే ఈ మందులే వాడుతూ ఉంటారు. సో మీరు ఇచ్చిన మందులే వాడుతున్నామండి అంటుంటారు. సో 300 షుగర్స్ ఉన్నప్పుడు మనం ఇచ్చిన మందులు ఒక్కొక్కసారి ఏంటంటే 120కి 130కి రాగానే లో షుగర్కి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు మందులు చూన్ చేసుకుని తక్కువ డోస్కి వెళ్ళాలి. వెరాజ్ మీరు కంట్రోల్ అవటలేదు అంటున్నారంటే అంతకుముందు డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఇచ్చిన తక్కువ స్థాయి మందులు ఏమన్నా మీ షుగర్ స్థాయికి సరిపోవటం లేదో చెక్ చేసుకోవాలి. అంటే డాక్టర్ గారు అంటే ఆయనకి ఈ మధ్య హార్ట్ స్టంట్ వేశారు అని అన్నారు. అంటే దానివల్ల కూడా లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉందా? స్టెంట్ వల్ల పెరగదండి. షుగరు అనేది కంట్రోల్ లేకుండా, బీపీ కంట్రోల్ లేకుండా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండి కొంతకాలం పాటు అది హార్ట్ స్ట్రోక్కి, స్టెంట్కి దారితీసిందని గుర్తించాలి. ఇప్పుడు ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆయన హార్ట్ ఫంక్షన్ బాగానే ఉందనుకోండి, యూజువల్గా ఏంటంటే హార్ట్ ఫంక్షన్ తగ్గితే మనము విగరస్గా ఫిజికల్ యాక్టివిటీ సజెస్ట్ చేయం. హార్ట్ ఫంక్షన్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ మనం తీసుకుంటాము, ఎల్వి ఫంక్షన్ తీసుకుంటాము. హార్ట్ ఫంక్షన్ అనేది కాస్త కూస్త తగ్గినా కూడా మనం విగరస్గా ఫిజికల్ యాక్టివిటీ, హార్ట్ రేట్ పెరగాలి, మెటబాలిక్ రేట్ పెరగాలి, వ్యాయామం చేయాలి అని చెప్పం. కానీ హీ నీడ్ అ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. అయితే నాణ్యమైన ఫిజికల్ యాక్టివిటీ అక్కడ కాంప్రమైజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉండి షుగర్స్ మందులతో, టాబ్లెట్స్తో కంట్రోల్ కావటం లేదు. వాళ్ళ ఆహారంలో ఎంతో కొంత షుగర్స్ జంప్ అవుతున్నాయి, లేకపోతే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే మనం సజెస్ట్ చేసేది బేసల్ ఇన్సులిన్ అనేది 24 hours పనిచేసే విధంగా ఒక ఇన్సులిన్ పెట్టి దాంతోపాటు టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తాము. నాణ్యమైన వ్యాయామం ఎంతో కొంత వాళ్ళ హార్ట్ కండిషన్ బట్టి సజెస్ట్ చేస్తాము. అలాగే వాళ్ళకి స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే మానేయమంటాము, షుగర్స్ కంట్రోల్ అవ్వవు. అలాగే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ లాంటివి ఉంటే దాని కౌంటర్గా మనం మెడిసిన్స్ ఇస్తాము. అలాగే ధ్యానం లాంటివి చేయమని చెప్తూ ఉంటాము, బీపీ కంట్రోల్ చేయమని చెప్తూ ఉంటాము. ఇట్స్ ఏ మల్టీ ఫ్యాసిటెడ్ థింగ్ అనమాట. మనము అన్ని రకాలుగా అతనికి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది, మంచి యొక్క జీవన విధానానికి అతనిని మనం లీడ్ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఏదైతే కాలర్ అడిగారో కొంతమందికి షుగర్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండదు, 300 నుంచి 400 వరకు పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఫస్ట్ ప్రిన్సిపల్ ఫ్యాక్టర్ 300-400 షుగర్స్ వస్తున్నాయి, మందులు చక్కగా రెగ్యులర్గా వేసుకుంటున్నా కూడా అంటే వాట్ వీ హ్యావ్ టు బ్లేమ్ అండ్ అండర్స్టాండ్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉంది, వాళ్ళకి టాబ్లెట్స్ పనిచేయటం లేదు, స్టిల్ దే ఆర్ ట్రయింగ్ ఇట్. ఒక్కోసారి ఏంటంటే టాబ్లెట్స్ మనం రికమెండెడ్ డోసెస్ కన్నా ఎక్కువ డోసులు ఎక్కువ సార్లు ఇస్తుంటారు. రోజుకి ఒకసారి వేసుకోవాల్సిన టాబ్లెట్ 2-3 times కూడా ఇస్తుంటారు. ఇక ఏంటంటే షుగర్స్ కంట్రోల్ కావటం లేదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వెరీ సిగ్నిఫికెంట్గా ఉంటేనే కంట్రోల్ కాకుండా అట్లా 300-400 ఉండే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మందులు అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఆయన షుగర్స్ తగ్గించే విధంగా ఎంతో కొంత మనం బయట నుంచి ఎక్సోజనస్ ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ ద్వారా మనం రీప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది. బాడీలో రావటం లేదు, పనిచేయటం లేదు. సో మనం బయట నుంచి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేలాగా టాబ్లెట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. అలాగే ఓవర్ వెయిట్ అయితే ఓవర్ వెయిట్ పెరగకుండా మందులు పెట్టాల్సి వస్తుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే ఆహారంలో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ లేకుండా 300-400 షుగర్స్ ఉండే అవకాశం లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఆహారం ఖచ్చితంగా మనం రీడిఫైన్ చేయాల్సి వస్తుంది. షుగర్స్ పెరగకుండా ప్రిన్సిపల్గా ఫైబర్ రిచ్ డైట్స్ కౌన్సిల్ చేస్తాము, షుగర్స్ డైట్స్ని కంట్రోల్ చేస్తాము. అలాగే చేయగలిగిన వ్యాయామం ఎంతో కొంత రెగ్యులర్గా చేయమని చెప్తాము. మంచి నిద్ర అనేది కావాల్సిందే, ఖచ్చితంగా దానికి మెడిసిన్స్ అవసరమైతే ఇస్తాము. సో కంట్రోల్ కాకపోవడానికి ప్రిన్సిపల్ రీజన్
వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేను అన్నం తింటలేదండి, నేను కూరలు తింటున్నానండి, అరకలు తింటున్నానండి, మిల్లెట్స్ ఆహారం సార్ తీసుకున్నాను. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. మరొక కాలర్ రెడీగా ఉన్నారు, పరమేశ్వర్ గారు గుంటూరు నుంచి. పరమేశ్వర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు షుగర్ వచ్చి 6 నెలలు అయింది సార్. ఫైన్. ఆ, మందులు వాడిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకుంటే షుగర్ లేదంటున్నారు సార్. ఫైన్. అది ఎలాగా సాధ్యమో, నాకు మందులు కూడా వాడొద్దన్నారు సార్. అదేనండి, ఇక్కడ సమస్య ఏంటంటే షుగర్ వచ్చిన కొత్తలో తొలినాళ్ళలో మీకు 6 నెలలు షుగర్ వచ్చి అని చెప్తున్నారు. తొలినాళ్ళలో మీకు ఏంటంటే మీ బాడీలో ఇన్సులిన్ అనేది చక్కగా పనిచేస్తున్న దశ, అది ఎంతో కొంత మీకు ఒక 30% ఇన్సులిన్ అనేది కాంప్రమైజ్ అయి ఉండొచ్చు, కానీ 70 పైన ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీ దాని యాక్షన్ కానీ బాగున్నది. సో మీరు తీసుకునే ఆహారాన్ని అది మేనేజ్ చేస్తున్నది, ఎంతో కొంత వ్యాయామం వాకింగ్ అది మేనేజ్ చేస్తున్నది. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనము అసలు మెడిసిన్స్ వాడకుండా ఉండే కన్నా ఒక చిన్న టాబ్లెట్, అంటే ఒక కాపలాదారుని అలా పడేసి మనము అలాగే లీడ్ చేయటం అనేది ఇంకొంచెం మంచి పద్ధతి. అన్లెస్ ఇప్పుడు ఆ టాబ్లెట్ పెట్టడం వల్ల ఎవరికైనా లో షుగర్ కనిపిస్తుంది, లో షుగర్కి వెళ్ళిపోతున్నాము అంటే తప్పితే, ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత చిన్న టాబ్లెట్ ఒక కాపలాదారుడు షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడల్లా కంట్రోల్ చేసే విధంగా దాన్ని అలా ఉంచేసి మనం గుడ్ లైఫ్ స్టైల్తో లీడ్ చేయడం మంచిది. మందులు ఆపేసి ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత ఎక్కువ మోతాదులో మందులు వాడే స్థితికి ఒకేసారి జంప్ అవుతారు. సో మందులు ఆపేసిన దశ అనేది ఎంజాయబుల్, కానీ ఇన్సులిన్ అనేది పడిపోయి ఎఫెక్ట్ బాగా తగ్గిపోయి కొంచెం వెయిట్ పెరిగి ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినే స్టేజ్లో అలాగే ఉంటారు. అండ్ ఓల్డ్ మెడికేషన్స్కి ఒకేసారి వెళ్ళిపోతారు. అండ్ ఇన్సులిన్స్ కూడా తొందరగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. అలా కాకుండా ఒక టాబ్లెట్ పడేసి రెగ్యులర్గా డాక్టర్ని చూపించుకుంటూ ఆ డాక్టరు ఆ టాబ్లెటే సరిపోతుంది అనే విధంగా ఉన్నంతకాలం 2 సంవత్సరాలైనా, 3 ఏళ్ళైనా, 4 ఏళ్ళైనా లీడ్ చేయొచ్చు. బట్ జీరో మెడిసిన్స్తో లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఒకేసారి బుల్డోజ్ చేసుకొని మందులు ఎక్కువ వాడే స్థితికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ అన్ఫేర్ థింగ్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ గారు అసలు షుగరు, బీపీ, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? యా, గుడ్ క్వశ్చన్ అండి. మనకి షుగర్కి సంబంధించి ఏ ఆహారంలో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, ఏ ఆహారంలో షుగర్స్ తక్కువ ఉంటాయని శాస్త్రీయంగా నిర్ధారణ జరిగింది. సమస్య ఏంటంటే ఫుడ్ డివిజన్ అనేది చాలా కుటుంబాల్లో జరగదు. వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ పేషెంట్ తనకు కానీ తనకు ముఖ్యమైన వాళ్ళకి కానీ ఆ పేషెంట్ కోసం రోజుకు ఒక 2 గంటలు కేటాయించాలి. ఆ 2 గంటలు కేటాయించడం ఏంటంటే షుగర్ తక్కువ ఉండే ఆహారాన్ని ప్రిపేర్ చేసి అతనికి ఇవ్వగలగాలి. దట్ ఈస్ నెంబర్ 1. మిగతా ఫ్యామిలీకి అంతా ఆహారం ఒక రకంగా, ఆ పేషెంట్కి ఒక రకంగా, షుగర్ పేషెంట్కి ఒక రకంగా ఇవ్వగలగాలి, లేదా తనే తయారు చేసుకోగలగాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ పేషెంట్ ఒక 1/2 అవర్ టు 2 అవర్స్ స్పెండ్ చేసే టైం నేను చెప్పాను, అది ఆహారం కోసం కూడా మాత్రమే కాదు, నాణ్యమైన వ్యాయామం కోసం కూడా ఒక 2 అవర్స్ డైలీ స్పెండ్ చేయాలి. 24 అవర్స్లో ఒక 2 అవర్స్ డయాబెటిక్ పీపుల్ వాళ్ళ షుగర్ మీద వాళ్ళు ఈ 2 అవర్స్ షుగర్ కోసం నేను కేటాయిస్తున్నాను. మిగతా 22 అవర్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద ఆల్ రిక్వైర్డ్ థింగ్స్. అలా కాకుండా మిగతా అన్నీ చూసుకుంటూ షుగర్తో ట్రావెల్ చేయటం అంటే ఖచ్చితంగా షుగర్స్ని బ్యాడ్గా డీల్ చేయటం అవుతుంది. జస్ట్ 2 అవర్స్ కేటాయించండి షుగర్ కోసం. దానికోసం ఏంది, ఆ 2 అవర్స్ మీరు చేసేది వ్యాయామం చేయటమో, మంచి ఆహారం తయారు చేసుకోవటమో. సో ఫోకస్ 2 అవర్స్, ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. సో ఆ 2 అవర్స్ షుగర్ కోసం కేటాయించకపోవడమే ప్రధాన సమస్య. సో మోస్ట్ ఆఫ్ ద టైం. అలాగే బీపీ షుగర్కి తోడైందంటే, కొలెస్ట్రాల్ తోడైందంటే, షుగర్ వల్ల వచ్చే హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కిడ్నీలు పాడవటం కానీ, కాళ్ళ నరాలు దెబ్బతింటం కానీ, కంటి నరాలు దెబ్బతిని చూపు కోల్పోవటం కానీ, ఇవన్నీ కూడా స్పీడప్ అవుతాయి. సో మనం ఏంటంటే డాక్టర్ అవసరం లేకుండా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ లీడ్ చేయటం అంటే నువ్వు ఒక యుద్ధాన్ని గురువు లేకుండా, ఒక మాస్టర్ లేకుండా ఒక యుద్ధానికి దిగడం లాంటిది అనమాట. ఎప్పుడైనా సరే గురువు అనేది వెనక ఉంటే స్ట్రాటజిస్ట్, మన మహాభారతమే తీసుకోండి, శ్రీకృష్ణుడు ఉంటే అర్జునుడితో సాధించిన విజయాలు అపరితంగా ఉంటాయి. గురువు అనేది షుగర్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక చక్కగా చదువుకొని క్వాలిఫైడ్ అయిన డాక్టర్కు టైం టు టైం వచ్చే మార్పులకు అనుగుణంగా, వైద్యంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని లీడ్ చేసే విధంగా మంచి గురువు ఉండటం చాలా ముఖ్యం. డాక్టర్ గారు అసలు చిన్నపిల్లల్లో వచ్చే షుగర్కి అలాగే పెద్దవాళ్ళలో వచ్చే షుగర్కి మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఉండేది? యా, చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ ప్యూర్ కెమికల్ డయాబెటీస్ అండి. వాళ్ళ యొక్క బాడీ లోపల
మార్పులతో వచ్చింది. ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి అనేది జీరో స్థాయిలో ఉంది. సో వాళ్ళకి ఇన్సులిన్ డెఫిషియెంట్ అనేది అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియెంట్ స్టేట్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా బయట నుంచి ఇన్సులిన్ తీసుకొని సర్వైవ్ అవ్వాల్సిందే. సో వాళ్ళకి అవసరమైన ఇన్సులిన్ అనేది వాళ్ళకి ఎంత ఒక్కొక్క చైల్డ్కి ఒకలాగా అవసరం పడుతుంది. వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీని బట్టి, వాళ్ళ షుగర్ స్థాయిని బట్టి. సో దాన్ని డిఫరెంట్గా డీల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి టాబ్లెట్స్ పనిచేయవు, ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇన్సులిన్ అనేది వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కాంప్లికేషన్స్, ఒక్కసారి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్, డయాబెటిక్ కీటోసిస్ లాంటి కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ఇన్సులిన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. వెరాజ్ పెద్దవాళ్ళు వచ్చే ఇన్సులిన్ డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది, కానీ అది నాణ్యమైన ఇన్సులిన్ కాదు, దాని యొక్క శక్తి తగ్గింది. సో మనము బయట నుంచి మెడిసిన్స్ తీసుకోవడం అనేది, లేకపోతే ఎర్లీగా ఇన్సులిన్ తీసుకోవడం అనేది లైఫ్ సేవింగ్ అవుతుంది. ఆలస్యంగా మెడిసిన్ స్టార్ట్ చేయడం కానీ డయాబెటీస్ రివర్స్ చేయగలుగుతాము, లేకపోతే మందులు లేకుండా కొంతకాలం డయాబెటీస్ని లీడ్ చేయగలుగుతాము అనేది విలువైన సమయం వృధా చేయడమే అవుతుంది. సో డాక్టర్ సలహా మేరకు మీరు మినిమం డోస్తో లీడ్ చేయాలని బెటర్. సో పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ ఇన్సులిన్ అనేది అప్రాపరేట్ టైంలో స్టార్ట్ చేస్తాం. చిన్నవాళ్ళు వచ్చే డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది ఫస్టే స్టార్ట్ చేస్తాం. డాక్టర్ గారు, అసలు షుగర్ ఉన్న వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలంటారు? షుగర్ ఉన్న వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలంటే ఏదో డాక్టర్ కన్సల్టేషన్ డైరెక్ట్ విజిట్ ద్వారా కానీ, లేకపోతే టెలికన్సల్టేషన్, వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ ఎవ్రీ మంత్ ఒకసారి చూసుకోవడం మంచిదండి. సో 2-3 నెలలకు ఒకసారి చూసుకోవడము, షుగర్స్ ఒక్కోసారి HbA1c వరకు చూసుకొని వదిలేస్తూ ఉంటారు. బట్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే షుగర్కి మోస్ట్ యాక్యురేట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ వచ్చి మనము ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ పాండెడ్ షుగరు మనం ల్యాబ్లో చెక్ చేసుకోవడమో, లేకపోతే గ్లూకోమీటర్లో చెక్ చేసుకోవడమో, దట్ ఈస్ గివ్స్ సమ్ యాక్యురేట్ రిజల్ట్స్ అనమాట when compared with HbA1c. HbA1c స్టాండర్డ్ ల్యాబ్స్లో స్టాండర్డ్గా వస్తుంది, సబ్స్టాండర్డ్ ల్యాబ్లో సబ్స్టాండర్డ్గా వస్తుంది. సో HbA1c వాళ్ళతో కంపేర్ చేసుకొని చూసుకోవడం మంచి పద్ధతి. బట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ పాండెడ్ చూసుకొని డాక్టర్తో డైరెక్ట్గా కన్సల్టేషన్ అవ్వడం అవుతాం, లేకపోతే వీడియో కన్సల్టేషన్ చేసుకోవడము. 3 నెలలకు ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి షుగర్ చెక్ చేసుకోవటము, బీపీ చెక్ చేసుకోవటము, అలాగే వాళ్ళ కిడ్నీ పారామీటర్స్ ఎలా ఉన్నాయని చూసుకోవటము, అలాగే ఒక ఈసీజీ తీసుకోవటం అనేది మ్యాండేటరీ. అదర్వైజ్ మేము ర్యాండమ్గా చాలా పేషెంట్స్కి వాళ్ళు జనరల్ చెకప్ కోసం వచ్చినప్పుడు, లేకపోతే క్యాంపుల్లోనో మేము ఈసీజీలు ఎక్కువ చేసి సంవత్సరానికి ఒక 2 కేసులు మేము వాళ్ళు ఆల్రెడీ ల్యాండెడ్ ఇన్ సైలెంట్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్తో ఉండి వాళ్ళకి వచ్చినట్టు కూడా తెలియదు వాళ్ళకి హార్ట్ స్ట్రోక్. సో అలాంటి వాళ్ళకి మనము యాంజియోగ్రామ్ చేస్తే సర్ప్రైజింగ్గా ట్రిపుల్ వెసల్ డిసీజ్, మన ఈ మధ్య ఒక కేసు అయితే జస్ట్ క్యాజువల్గా చెకప్ కోసం వచ్చారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత చూస్తే ఈసీజీ ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. సరే అని చెప్పి యాంజియోగ్రామ్ చేస్తే ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉంది. సరే ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉంది కదా అని వాళ్ళకి బైపాస్కి మనం ప్రిపేర్ చేస్తే 2 కెరటిడ్స్, కొంత నరాలు మొత్తం 70-80% బ్లాక్స్ ఉన్నాయి. సో అంత అడ్వాన్స్డ్గా బ్లాక్స్ వాళ్ళకి మేజర్ వెసల్స్లో వచ్చే వరకు వాళ్ళకి ఏ సింటమ్స్ లేవు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి కూడా పీరియాడిక్ వెళ్ళకుండా వాళ్ళకి తెలిసిన మందులు తీసుకొచ్చుకొని వాడుకుంటూ, సో దే ఆర్ పాసింగ్ ద టైం. సో ఎవ్రీ ఇయర్ అట్లాంటిది నా ప్రాక్టీస్లో అయితే కనీసం ఒక 60 కేసులు చూస్తున్నాను. ఏదో జనరల్ చెకప్లో కానీ, లేకపోతే క్యాంప్స్కి వచ్చిన కేసుల్లో కానీ. ఈ ఇయర్ అయితే ఒక 3 యాక్సిడెంట్లుగా అలా వచ్చి బయటపడి స్టెంట్ లైట్ జరిగింది, ఒక 3, ఒక 2 బైపాస్ సర్జరీ కూడా చేయడం జరిగింది. సో వీ స్క్రీన్ ఆల్ కాంప్లికేషన్స్ అనమాట. కంటికి సంబంధించిన రెటినా ఎలా ఉంది, అలాగే కిడ్నీకి సంబంధించి మైక్రో ఆల్బుమిన్ లాస్ అవుతుందా. సో ఈసీజీ 3 నెలలకు ఒకసారి తీసుకొని చూడటము, సంవత్సరానికి ఒకసారి ఎకో స్కాన్ చేయటము, కొలెస్ట్రాల్ 6 నెలలకు ఒకసారి చూడటము, అట్లీస్ట్ మంత్కో 2-3 మంత్స్కి ఒకసారి బీపీ చెక్ చేసుకోవటము. ఇవన్నీ కాంప్రహెన్సివ్గా అప్రోచ్ చేసి డయాబెటిక్ పీపుల్ని జాగ్రత్తగా లీడ్ చేస్తే దే విల్ నాట్ ఫేస్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా వాట్ ఈజ్ ఐ కెన్ సే అంటే, అన్నిటికన్నా ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్లో ఏంటంటే మెదడు నుంచి వస్తున్న నరాలు ప్రోగ్రెసివ్గా వీక్ అవుతాయి. అవి బాడీ మొత్తం ఉంటాయి. ఆ నరాలు వెళ్ళి సప్లై చేస్తున్న మజిల్స్ కూడా ప్రోగ్రెసివ్గా వీక్ అవుతాయి. ఒకసారి మజిల్స్ వీక్ అయినాయి అంటే ఆ మజిల్స్ హోల్డ్ చేస్తున్న బోన్స్ అరిగిపోవడం స్టార్ట్ అవుతాయి, వృద్ధాప్యం స్టార్ట్ అవుతుంది. అది పెరిఫరల్ వీక్నెస్ అనమాట. అలాగే సెంట్రల్ వీక్నెస్, బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి వచ్చే నరాలు కానీ, హార్ట్ నుంచి బాడీకి సప్లై చేసే నరాలు కానీ వీక్ అయిపోవడం జరుగుతుంది. దానికి కౌంటర్గా బీపీ పెరగడం జరుగుతుంది. అలాగా ఆ నరాలు వీక్ అవటం, బ్లడ్ సర్క్యులేషన్ వీక్ అవటం వల్ల కొలెస్ట్రాల్ డిపాజిట్ అవటము, స్ట్రోక్స్ రావటము, ఆర్గాన్స్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక క్రమానుగతంగా ఒక 20 years పాటు జరిగిపోతూ ఉంటాయి. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే షుగర్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్ ఉండటం, బీపీ కంట్రోల్ ఉండటం, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉండటం మాత్రమే ఎవ్రీథింగ్ కాదు. 60 సంవత్సరాల తర్వాత దృఢంగా ఉండటం, వృద్ధాప్యాన్ని
ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకుండా అయిపోతుంది. షుగర్ పేషెంట్స్లో వృద్ధాప్యం వచ్చేసిందంటే బెడ్ రిటర్న్ అయిపోతున్నారు, లేకపోతే సంబడి హ్యాస్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్, వాళ్ళకి సపోర్టివ్గా ఉండాల్సి వస్తుంది. కానీ అవర్ మోటో అవర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ వయసు పెరిగే కొద్దికి ఎవ్రీ 3 ఇయర్స్కి 10% వీక్ అవుతూ ఉంటారు. దాన్ని కౌంటర్ చేస్తూ వాళ్ళ వీక్నెస్ని తగ్గించుకుంటూ వాళ్ళు స్ట్రెంగ్తన్గా ఉండేటట్టు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేటట్టు, 70 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయగలిగేటట్టు చేస్తే దట్ ఈస్ ద అల్టిమేట్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాతో షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వైకే హెల్త్. రేపటి వైకే హెల్త్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.